నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మృతికి నిరసనగా సెంటినరీ బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించి నార్త్ రాజుపాలెం సెంటర్లో మానవహారం చేపట్టారు. క్రైస్తవ సోదరులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామంటూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్ రాజు, తువ్వర ప్రవీణ్, ప్రభాకర్, పాస్టర్ జాకబ్ సుధీర్, స్థానిక సంఘ డాక్టర్ సి జొన్నతన్, నెహమ్యా, ప్రదీప్, బండి అనిల్ కుంబ్లే, పెమ్మారెడ్డిపాలెం సూర్య, కొడవలూరు మండలం నుంచి అన్ని సంఘాల పాస్టర్లు, సంఘస్థులు పాల్గొన్నారు. కాపాడాలి 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 క్రైస్తవ ఐక్యత క్రైస్తవ ఐక్యత స్పందించాలి 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 దయచేసి ఆగండి ఆగండి ప్లీజ్ ఆగండి దయచేసి అందరూ ఇక్కడ కోటేషన్ చేసుకున్నారు. ఒక నిమిషం ఒక నిమిషం పగడాల ప్రవీణ్ మరి ఆపాలని మరి శాంతియుత ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్న మొట్టమొదటిగా మరి సంఘ పెద్దలు మరి సంఘస్థులకు సెంటినరీ బాప్టిస్ట్ సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించి అందరం బట్టి వందనాలు. అభిలాషులందరూ, కుటుంబంలో బంధువులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంచుమించు 1500 మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ పాదాలకు వందనాలు తెలుస్తూ, కమిటీని బట్టి వందనాలు, ఇదిగో సేవకులను బట్టి స్తోత్రమయ్యా, స్తుతి మహిమ ఘనత ప్రభావం తెలుస్తూ మా ప్రభువు నిరక్షకుడైన యేసు ప్రభు పేరట అడుగుతున్నాను పరమ తండ్రి. జాతీయ సువార్థికులు వారి యొక్క అకాల మృతి క్రైస్తవ లోకాలంతా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి సంఘాల మీద, క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగింది అని క్రైస్తవ లోకం అంతా నమ్ముతూ ఉంది. ఇందును బట్టి మేము ప్రభుత్వాన్ని కించపరచడం లేదు, లేకపోతే రెచ్చగొట్టే మాటలు మేము మాట్లాడటం లేదు. శాంతియుతంగా మేము ర్యాలీ తలపెట్టాలని సెంటినరీ బాప్టిస్ట్ సంఘం నార్త్ రాజుపాలెం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని అడిగాము. ఎస్ఐ గారిని అడిగినప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చాడు. మంది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము, లౌకిక రాజ్యము. ఇందులో ఏ మతాన్నైనా సేవించుకోవచ్చు, పూజించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగేతర శక్తిగా మేము ఎప్పుడూ మాట్లాడలేదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. క్రైస్తవులుగా మా సంఘాల్లో మేము ఉంటూ మా దేవుణ్ణి మేము పూజించుకుంటున్నాము, ప్రార్థించుకుంటున్నాము. కాకపోతే ఏదైనా కరపత్రాలు ఇస్తాం, క్రీస్తు ప్రేమను మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. కానీ ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి
మా మతాన్ని రుద్దటం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గము. ఆ మార్గాన్ని మేము రుజువు చేయడానికి ముందుకు నడిపిస్తూ పోతున్నాం. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఒక కుటుంబం కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంది. మొన్న గ్రాహం స్టీన్ని కాల్చివేసినప్పుడు వాళ్ళ భార్య కూడా ఇది మేము క్షమిస్తున్నాము ఆ యొక్క మతోన్మాదుల్ని అని ప్రకటించింది. ఇప్పుడు కూడా క్రైస్తవ లోకమంతా క్షమిస్తూ ఉంది. మేము ఎక్కడ పగ తీర్చుకోము, ఏ హిందువుల మీద మేము దుమ్మెత్తిపోయాము, ఏ ముస్లిమ్స్ మీద మేము దుమ్మెత్తిపోయాము, మా ప్రభువుని మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. కాబట్టి ప్రెస్ వారు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, కానీ రాజ్యాంగేతర శక్తులుగా మేము ఏ విధంగా ప్రవర్తించడం లేదు. ఈ విషయం గమనించుకోవాలని ప్రభు నామములో కోరుతూ నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి సంఘ చైర్మన్గా నేను మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి మీడియా మిత్రులకు మీ అందరికీ మా కొడవలూరు మండలము క్రైస్తవుల యొక్క ఐక్యత తరపున మీ అందరికీ నమస్కారాలు, అలాగే వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, ఈ దినము మేము ఎందుకు ఈ యొక్క శాంతియుతమైన ర్యాలీ ఈ ప్రాంతంలో చేస్తున్నామంటే, గత నెల 24వ తేదీ రాత్రి రాజమండ్రి ప్రాంతంలో 11:44 ప్రియులు దైవజనులు పగడాల ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో మృతి పొందినట్లుగా ఉదయకాలము 25వ తేదీకి మాకు తెలియపడ్డది. అయితే ఆయన ముఖం మీద కొన్ని దెబ్బలు, అలాగే కొన్ని ఇంజ్యూరీస్ కలిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. అందుకని అది ఎలా మృతి పొందాడో మాకు ఆ మృతి పట్ల కొందరు చంపి ఉంటారని, ఎందుకంటే ఆయన మంచి వక్త, ఈ 2 రాష్ట్రాలకే కాదు భారతదేశానికి సంబంధించిన ఒక మంచి వక్త. ఎలాంటి వక్త అంటే, ఎలాంటి వారికైనా ఎలాంటి ప్రశ్నలకైనా టీవీలో, రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబుకి అన్ని మతాల వారికి నవ్వుతూ పలకరిస్తూ చాలా ప్రేమగా సమాధానం చెప్పే వ్యక్తి. అందుకని ఆయన మీద ఆల్రెడీ 2 నెలల ముందు నుంచే థ్రెడ్ ఉందని ఆయనే ప్రకటించుకుంటున్నారు. కనుక చంపి ఉంటారేమో, లేదంటే ఎలా జరిగిందో స్పందించమని ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. ఇంతవరకు పోస్ట్ మార్టం జరిగింది, ఆ రిపోర్ట్లు బయట పెట్టలేదు, అలాగే అసలు ఎలా జరిగిందో అన్నది కూడా బయటకు రాలేదు. కానీ ఈరోజు ఆయన ఒక త్రాగుబోతుగా కొన్ని మీడియాలు మేము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు, కానీ అందరూ మనుషులే, ప్రతి మీడియాకి అందరూ కావలసిన వారే. కనుక ఒకరి పక్షముగా ఉండి మాట్లాడడము సరికాదు. కొన్ని మీడియా వారు పాస్టర్ తాగాడు అని ప్రకటిస్తే మా హృదయాలు చాలా మండిపోతున్నాయి. మేము న్యాయం కావాలని ఈ శాంతియుతమైన ర్యాలీలు జరిగిస్తున్నాం. ఆ కుటుంబంలో ఆయన అనాథులని చేరదీసి పోషించేవాడు. అలాగే కనుక ఆయన ఎంతో ప్రేమతో, ప్రేమతత్వంతో యేసు ప్రేమని ప్రకటించేటువంటి వ్యక్తి. కనుక అలాంటి మంచి వ్యక్తి మరణించాడు. కనుక ఆ మరణంలో ఉన్నటువంటి విషయాలు మాకు తెలియపరచమని ఇలాంటి ర్యాలీ మేము చేస్తున్నాం. కనుక ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేకూరుస్తారని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.